బిల్లీ గ్రాహం గారిని చాలా మంది అడిగారు చర్చ్ పెట్టమని. నాకు దేవుడు చెప్పలేదు, నేను పెట్టనన్నాడు ఆయన. 50-60 సంవత్సరాలు కేవలం స్వార్థికుడిగా జీవించి స్వార్థ మాత్రమే చెప్పి చచ్చిపోయాడు ఆయన. మొన్న నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్తే ఎంత చిన్న ఇల్లు అది. నిన్నగాక మొన్న రాలేదు మన సేవకులు, బిఎండబ్ల్యూలో తిరుగుతున్నారు, ప్యాలెస్ల్లో ఉంటున్నారు. ఇంత గొప్ప సేవకుడు ఇంత చిన్న ఇంట్లో ఉన్నాడా? ఆయన లివింగ్ రూమ్లో మనం 2 అడుగులు వేస్తే వంటగది వస్తుంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఏ సిటీకైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ సిటీకైనా వెళ్ళండి, అక్కడ బిల్లీ గ్రాహం పరిచర్య ద్వారా మారుమనసు పొందిన ఒక్క వ్యక్తి అయినా మీకు దొరుకుతాడు. ఇది సేవ. ఎందుకు ఇప్పుడు ఇవాంజలిస్టులు లేరు? ఇవాంజలిస్ట్ కానుకలు ఎవరు? ఎందుకు ఇప్పుడు దేశ సంచారం చేస్తూ ప్రసంగాలు చేసే ప్రీచర్లు లేరు? వాళ్ళకి కానుకలు ఎవరు? ఎందుకు ఇప్పుడు అందరూ పాస్టర్లు అయిపోయారు? ఎందుకంటే చర్చ్ ఉంటుంది, గొర్రెలు ఉంటాయి, కానుకలు ఉంటాయి, గొర్రెలు బొచ్చు కత్తిరించుకొని మనం వ్యాపారం చేయొచ్చు. అదేమిటో కానీ ఎవరిని సేవకు పిలిచినా వాళ్ళు సంఘమే పెడతారు, ఇంకేం బెటరు. ఎఫెసీ పత్రికలో ఏముంది? పరిచర్య ధర్మము జరుగుటకు కాపరులను మాత్రమే పిలిచిననుందా? ఉందా? లేదు కదా. సంఘాలన్నీ ఇలాగే ఉన్నాయి నేను చెప్పట్లా, కానీ 180 సంఘాలు ఇలాగే ఉన్నాయి. ఇది వాస్తవం.